రుద్రంగి మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో గ్రామ పంచాయతీ భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పు ప్రకారం రుద్రంగి గ్రామ పంచాయతీ భూములపై అన్యక్రాంతం జరిగిందని, అక్రమ భవనాలు నిర్మించబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు రక్షించాలంటూ స్థానిక ఎమ్మెల్యే దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు దేగ్వత్ తిరుపతి, దయాల్ కమలాకర్, గంగం మహేష్, మడిశెట్టి ఆనందం తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ భూములను జై తెలంగాణ. అప్పుడు ఉన్నటువంటి మన రుద్రంగి మండల పంచాయతీ అధికారి కావచ్చు, కార్యదర్శి కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, సంబంధిత ప్రభుత్వ అధికారులందరి సమక్షంలో అప్పుడు సర్వే చేసి ఈ యొక్క సర్వే రిపోర్ట్ను కూడా సంబంధిత గ్రామ పంచాయతీకి, ఎంపీడీఓ ఆఫీస్కు, అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇందులో క్లుప్తంగా ఉన్నాయి. మరి ఈ భూమి వివరాలు వస్తే ఏదైతే 428/2/3/4 ఈ 4 సర్వే నంబర్లలో మరి మన గ్రామ పంచాయతీ కంటంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఇది బాజాప్తా ఈ సర్వేలో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇటు భూమిని ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అప్పటి సర్వే అధికారులే మరి హద్దులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న అప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్నటువంటి ధర్నా చేసినటువంటి వ్యక్తులు, మరి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు మరి లక్షల రూపాయలకి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అందులో అక్రమంగా నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా తెలుస్తూ ఉంది. మరి ఏదైతే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మరి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు పేదల భూములను రుద్రంగిలో కావచ్చు, హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి ఇవాళ అక్రమ నిర్మాణాలను గొడగొడ 7 వంగ కూడా ఇవాళ వాటిని అక్రమ నిర్మాణాలను కూల్చడం జరుగుతుంది. మరి అదే న్యాయాన్ని ఇక్కడ రుద్రంగిలో కూడా అమలు చేయాలని చెప్పని మన రుద్రంగి ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్పు మన వేములవాడ ఎమ్మెల్యే గారిని మేము కోరుతూ ఉన్నాం. మాకు నమ్మకం ఉంది ఎమ్మెల్యే గారి పైన. ఖచ్చితంగా ఊరు భూములు కావచ్చు, ఏది ఉన్న పేద ప్రజలకు వీటికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తారనేటువంటి నమ్మకాన్ని మేము ఆయన మీద నమ్మకంగా జరిగింది. అధికారికంగా వారు ఇచ్చినటువంటి నక్షా కానీ, వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ మొత్తం కూడా ఇక్కడ అధికారుల సమక్షంలో అప్పుడు ఉన్నటువంటి పంచాయతీ అధికారి కానీ, సెక్రటరీ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ గారి సమక్షంలో, గ్రామ ప్రజల సమక్షంలో ఇచ్చినటువంటి అప్పుడు స్టేట్మెంట్ కూడా ఉంది. కానీ ఇప్పుడు అట్లీస్ట్ భూములలో ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు లక్షల రూపాయలకు ఇవాళ ప్రభుత్వ స్థలాలు అమ్ముకోవడం అనేది అది చాలా దారుణం. ఇవాళ ప్రభుత్వం గజం ఇవాళ పేదల భూములు హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణం అది అని చెప్పి కూలగొడుతురు. కానీ ఇంత మెయిన్ రోడ్లో ఇంత చుట్టూ అధికార ఆఫీసుల పక్కనే ప్రభుత్వ స్థలం కబ్జా గురికావడం అనేది చాలా విస్మయం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక్క గజం కూడా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ కాకుండా పార్టీ పక్షాన మేము అందరం కూడా కొట్లాడతాం. దీనిపైన కూడా గౌరవ కలెక్టర్ గారు కానీ, స్థానిక సాధారణ సభ్యులు కానీ ఖచ్చితంగా ఇట్టి కబ్జా గురైనటువంటి వాటిపైన వారు స్పందించాలని మేము పార్టీ పక్షాన వారిని కూడా కోరుతా ఉన్నాం.